అందరికీ నమస్కారం. మీ స్థాయి ఏంటి, మీ లెవెల్ ఏంటి అన్నది కాదు. మీ పిల్లల పెంపకం ఏంటి అన్నది కూడా చాలా ముఖ్యం. పిల్లల పెంపకం సరిగా లేకపోతే మీరు సంపాదించుకున్న పరువు, మీరు సంపాదించుకున్న పరపతి, మీరు సంపాదించుకున్న పదవులు అన్నీ పోతాయి. అన్నీ పోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ విషయంలో చూడండి. నిజానికి బండి సంజయ్ కష్టజీవి. కార్పొరేటర్ లెవెల్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగాడు. ఒకటే పార్టీలో ఎదిగాడు, పార్టీలు మారుతూ కూడా కాదు. ఒకటే పార్టీలో సరే అతను నమ్ముకున్న సిద్ధాంతం మీద కొంతమందికి అనుకూలత ఉండొచ్చు, కొంతమందికి వ్యతిరేకత ఉండొచ్చు. కానీ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఆ పార్టీని నమ్ముకొని, ఆ జెండాను నమ్ముకొని, ఆ జెండా కోసమే పనిచేసి క్రమంగా ఎదిగాడు. చాలా కష్టపడి ఎదిగాడు. ఏం లాభం ఎదిగినా? సరే చూడండి, కొడుకు పరువంతా తీసి పడేశాడు. కొడుకు చేసిన పని వల్ల పరపతి పోయింది, పరువు పోయింది, పదవి కూడా ఉంటుందా పోయిద్దా అనే పరిస్థితిలో పడింది. వచ్చేసారి కేంద్ర క్యాబినెట్ విస్తరణలో బండి సంజయ్కి ఛాన్స్ ఉండకపోవచ్చు, ఉన్న పదవిని పక్కన పెట్టవచ్చు అనేటువంటి చర్చ ఇప్పుడు బలంగా నడుస్తుంది. కారణం కొడుకు చేసినటువంటి పని. ఒక మైనర్ అమ్మాయితోటి చేసుకున్నటువంటి రిలేషను అది గొడవగా మారి చివరికి ఆ మైనర్ బాలిక వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు జైలుకి పోతున్నాడు. ఒకవైపు ఏమో కొడుకు జైలుకి పోవటాన్ని జీర్ణించుకోలేడు, ఇంకోవైపు ఏమో తను పరువు పోయింది, తను ఏర్పాటు చేసుకున్నటువంటి కెరీర్ మొత్తం కూడా డమాలో ఉంది. ఇక్కడ పిల్లల పెంపకం చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా నేను చెప్పదలుచుకున్నా, పిల్లల పెంపకం చాలా ఇంపార్టెంట్. ఎవరో అబ్బాయి పిలవగానే పామోదు పోవటం ఏందండి? ఎవరో అబ్బాయి పిలవగానే ఫంక్షన్లకి వాటికి ఇటు తిరగటం ఏందండి? పేరెంట్స్ కంట్రోలింగ్ ఉండాలి కదా పిల్లల మీద. పేరెంట్స్ కంట్రోలింగ్ ఉండాలి కదా పిల్లల మీద. అది ఉంటలే. చూసుకోండి, మీరు ఎంత సంపాదన మీద వాటి మీద దృష్టి పెడతారు ఓకే, కానీ మీ పిల్లలు మీద మీ దృష్టి లేకపోతే వాళ్ళు మీ పరువు తీస్తారు. వాళ్ళ కెరీర్ మీద, వాళ్ళ నడవడిక మీద కనుక మీకు అవగాహన లేకపోతే వాళ్ళు మీ పరువును తీస్తారు. మీరు ఎంత సంపాదించినా సరే ఆ సంపాదనకి, ఆ పరపతికి విలువ లేకుండా చేస్తారు. దయచేసి మీరు మారండి. అది ఈ పిల్లల్ని పెంపకం మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.